హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ వ్యూస్ ఛానల్. ఈరోజు రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 8కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీలాంటి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను మరిన్ని వీడియోస్ పెట్టగలను. నేను ఇంకా ఉత్సాహంగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేయగలుగుతాను. మీరు నాకు బూస్టప్ ఇస్తేనే కదా నేను కూడా అన్నీ తొందరగా అప్లోడ్ చేయగాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అవన్నీ కూడా నాకు ఎనిమీస్గా మారిపోయాయి. నీలో ఉన్న ఇవన్నీ అణిచే వరకు నేను ఈ ఆఫీస్ నుండి బయటకు కదిలే ప్రసక్తే లేదు అని మనసులో అనుకుంటూ, ప్లీజ్ విరాట్, నాకున్న స్ట్రెస్కి వర్క్తోనే దానిని దూరం చేసుకోగలను అని సైకియాట్రిస్ట్ సలహా మీదకు ఇలా వచ్చాను. అయినా నాకు తెలిసిన వారిలో నువ్వే ది బెస్ట్, అందుకనే నీ దగ్గరకు వచ్చాను. ప్లీజ్ విరాట్, నువ్వే హెల్ప్ చేయాలి అంటుంది టీనా. దానికి అతడు, ఓకే టీనా, ఓకే, నేను ఏదో ఒక పోస్ట్ చూసి అలానే నీ వర్క్ ప్రోగ్రెస్ కూడా చూసి నీకు ఒక పోస్ట్ని డిక్లేర్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి. అండ్ ఇప్పుడు నువ్వు నన్ను విసిగించడం మానేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతే నా వర్క్ నేను చేసుకుంటాను. ఐ హ్యావ్ మెనీ వర్క్స్ అంటాడు. దానికి ఓకే విరాట్, ఓకే, నో ప్రాబ్లం. నీకు వీలున్నప్పుడే మనం ఇంకొకసారి మీట్ అయ్యి మాట్లాడుకుందాం. కానీ నేను చెప్పిన విషయం మాత్రం మర్చిపోకే, నా వర్క్ విషయం కూడా అని బలవంతంగా నవ్వుతూ ఆ క్యాబిన్ నుండి వెళ్ళిపోతుంది టీనా. ఇదేంటి, ఉన్నట్టుండి దీనికి నా కంపెనీ మీద మనసు వచ్చింది. నిజంగానే తిను ఫ్యాషన్ రంగంలో ఉంటుంది కదా, ఈ వర్క్ని చేయగలదా? అసలు తనకు మోటో ఏంటి అని ఆలోచిస్తూనే తను వర్క్ చేసే మూడు లేక పక్కన పట్టేస్తాడు విరాట్. ఈ లోపల రావుగారు కొన్ని ఫైల్స్ తీసుకుని మై కమింగ్ సార్ అంటూ విరాట్ క్యాబిన్లోకి వచ్చి తనతో తీసుకువచ్చిన ఫైల్స్ అన్నీ కూడా విరాట్ ఎదురుగా పెడతాడు. ఏంటి రావుగారు ఇవన్నీ, దేనికి సంబంధించినవి అని వాటినే చూస్తూ అడుగుతాడు. దానికి ఆయన, ఏంటి సార్ మర్చిపోయారా? మీరే కదా చెప్పారు 15 రోజుల తర్వాత మన కంపెనీ డిజైనర్స్ కావాలి అని. అలానే పోస్ట్కి వచ్చిన అప్లికేషన్లో ఏది ది బెస్ట్ ఒక 50 వరకు ఫైనలైజ్ చేసి వాటిని మీ దగ్గరికి పంపమని, అలానే వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు కదా సార్ అని అయోమయంగా అంటారు ఆయన. ఓ సారీ రావు గారు, మర్చిపోయాను. ఇవన్నీ కూడా ఆ లిస్టేనా, ఫైల్స్నా? అన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తూ అడుగుతాడు. ఎస్ సార్, ఆల్మోస్ట్ దగ్గరగా ఒక 1000 అప్లికేషన్స్ వచ్చాయి. వాటన్నిటిలోనూ కూడా ది బెస్ట్ 50 నేను ఫైనలైజ్ చేశాను. ఎలానో మనకు కావాల్సింది 5 కాబట్టి మీరు వాళ్ళందరికీ ఇంటర్వ్యూ చేసి మీరే డిసైడ్ అవ్వండి సార్ అంటాడు ఆయన. ఓకే రావు గారు, వీళ్ళందరికీ కూడా డే ఆఫ్టర్ టుమారో ఇంటర్వ్యూని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మన మేనేజర్ గారిని 3 రౌండ్స్ వరకు ఇంటర్వ్యూ చేయమనండి. ఇక 4th ఇంకా 5 రౌండ్స్ నేను ఫైనల్ చేస్తాను అంటాడు. ఓకే సార్, కానీ ది ఆఫ్టర్ టుమారో అంటే మీరు చక్రవర్తీస్ కంపెనీస్తో చిన్న డీలింగ్ ఉంది సార్ అని భయంగా చెప్తారు ఆయన. ఓ షిట్, ఇదెలా మర్చిపోయాను అని నొసలు రుద్దుకుంటూ, అయితే రావు గారు వీళ్ళందరినీ కూడా రేపే 3 రౌండ్స్ కూడా ఇంటర్వ్యూ చేసేయమనండి. అలానే నేను ఆ కంపెనీతో మీటింగ్ అయిన తర్వాత వీళ్ళని ఫైనలైజ్ చేస్తాను అంటాడు. ఓకే సార్, కానీ మీరు ఆ కంపెనీ మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చేటప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళని ఇంటర్వ్యూ చేయాలంటే ఎలా చూసుకున్నా నైట్ అయిపోతుంది కదా సార్. మరి మీరు మేనేజ్ చేయగలరా? ఇంకా వచ్చిన వాళ్లకు ఇబ్బంది అయిపోతుందేమో కదా సార్ అంటారు. ఓ ఖమాన్ రావు గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? అయినా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి ఇంకొంచెం సేపు ఇక్కడే ఉండి వాళ్ళ వర్క్ ప్రోగ్రెస్ ఇంకా వచ్చే ఉద్యోగానికి టైం స్పెండ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదేమో కదా అంటాడు. ఓకే సార్, అయితే సార్ అని ఆ ఫైల్ లిస్ట్ అంతా కూడా మళ్ళీ తనే తీసేసుకుని ఒక్కొక్కరికి మెసేజ్ పాస్ చేయడం మొదలు పెడతారు రావు గారు. అప్పటికే టైం దగ్గరగా లంచ్ బ్రేక్కి దగ్గరలో ఉండడంతో ఎందుకో ఇంటికి వెళ్ళాలనిపించి తన కార్ కీస్ తీసుకుని నేరుగా చక్రవర్తి మ్యాన్షన్ వైపుకు పోనిస్తాడు విరాట్ ఆఫీస్కి టీనా ఎంటర్ అయిన దానికన్నా కొన్ని గంటల ముందు. సునీత గారు ఆ రోజు ఏకాదశి అని నంది హిల్స్కి వచ్చి ఆ శివయ్యకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని తన కొడుకు మనసు మార్చమని వేడుకుంటారు. స్వామి, నా కొడుకు జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఒక 3 సంవత్సరాలు బట్టి వాడి జీవితం మాత్రం అల్లకల్లోలం అయిపోయింది. వాడి జీవితంలో ఎన్నో తప్పులు చేస్తున్నా ఈ తల్లికి తెలియదని
భ్రమపడుతూ ఇంకా తప్పులు చేసుకుంటూ పోతున్నాడు తప్పించి వాడి తప్పులను సరిదిద్దుకునే ఛాన్స్ తీసుకోకుండా ఆ దారి కూడా మాకు వదలడం లేదు. అసలు వాడి జీవితంలో ఏం జరిగిందో తెలియకుండా మేము కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. అందుకనే వాడి మనసు మార్చి వాడిని పెళ్ళికి ఒప్పుకునేలా చేయి స్వామి. పెళ్ళి జరిగితేనైనా వాడు ఒక దారిలోకి వస్తాడేమోనని నా గుడ్డి నమ్మకం అని మనస్ఫూర్తిగా ఆ దేవునికి తన బాధ చెప్పుకుని అక్కడే చిన్నగా మెట్ల మీద కూర్చుంటారు. ఇంతలో అక్కడే కూర్చున్న ఒక 24 ఏళ్ల ఆమె దూరంగా కనిపిస్తున్న ఆ శివుడిని చూస్తూ శూన్యంలో కూర్చున్నట్టుగా కూర్చుని ఉండడం గమనించిన సునీత గారు, ఏంటి ఈమెకు నిండా 25 ఏళ్ళు కూడా లేవు, కానీ తన కళ్ళల్లో ఎందుకంత వైరాగ్యం, జీవితం మీద ఆశ లేకుండా విరక్తి కనిపిస్తుంది అని అనుకుంటూనే ఆమె వంక దీర్ఘంగా చూస్తూ కూర్చుంటారు. ఇంతలో ఆమె ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయి మెట్ల మీద నుండి దొర్లిపోతుంది అనగా దబుక్కున వెళ్ళిన సునీత గారు ఆమె జారిపోతున్న మెట్ల మీద నుండి గట్టిగా పట్టుకుని ఆవిడ ఒక్కతే హ్యాండిల్ చేయలేక సాయానికి చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తారు. దాంతో మరొక 2 ఆడవాళ్లు వచ్చి పడిపోతున్న ఆమెను గట్టిగా పట్టుకుని ముగ్గురు కలిపి సాయం పెట్టి మెట్ల మీద పడుకోబెట్టి పక్కనే ఉన్న పంపు దగ్గర నుంచి నీళ్లు తెచ్చి ఆమె మొహం మీద చల్లగానే నెమ్మదిగా స్పృహలోకి వస్తుంది ఆమె. దాంతో ఆవిడ, ఏమైందమ్మా, ఎందుకు ఇలా స్పృహ తప్పి పడిపోయావు, అయినా నువ్వు ఈ ఊరి దానిలా కనపడటం లేదే అని సునీత గారు మలయాళంలో అడుగుతారు. ఆ భాష అర్థం కాని ఆమె బిక్కుబిక్కుమంటూ చూస్తూ తనతో పాటు వచ్చిన వాళ్ల కోసం 4 వైపులా ఒకసారి కళ్ళు తిప్పి చూసి మళ్ళీ ఓపిక లేనట్టుగా చతికిల పడిపోతుంది. ఇంతలో మిగిలిన 2 కూడా తనతో పాటు తీసుకువచ్చిన మంచినీళ్లు ఆమెకు పట్టి, మేము బయలుదేరుతున్నాం, మాకు పని ఉంది అని సునీత గారికి మలయాళంలోనే చెప్పి వెళ్ళిపోతారు. ఏంటి పిల్ల పలకట్లేదు, ఉలకట్లేదు, మలయాళం కాదా, మరి ఈ పిల్లది ఏ ఊరు అయ్యుంటుంది అని అనుమానంగానే కాటన్ చుడీదార్ వేసుకుని పొడవైన జడను ఒద్దికగా అల్లుకున్న 2-3 రోజులు బట్టి జడ వేసుకోవడం లేదు అన్నట్టుగా జడ మొత్తం చిందరవందరగా అయిపోయి ఇంకా కళ్ళు కూడా లోపలికి పోయి ఓపిక లేనట్టుగా కళ్ళ తేలేస్తున్న ఆమెను చూస్తూనే గబగబా తన పూల సజ్జలో ఉన్న ప్రసాదాన్ని తీసుకుని ఆమె నోటికి అందిస్తారు. ఆమె మాత్రం ఆ ప్రసాదం అందుకోకుండా బెరుకుగా ఆవిడనే చూస్తూ చుట్టుపక్కల ఎవరి కోసమో వెతుకుతుంటే, ఎవరమ్మా, నీవు ఎవరు కావాలి అని తెలియకుండానే తెలుగులో అడిగేస్తారు సునీత గారు. దాంతో ఆమె ఆశ్చర్యంగా ఆవిడ వంక చూసి, మీకు తెలుగు వచ్చా అని చిన్నగా అడుగుతుంది. ఆ కోమలమైన స్వరానికే ఆశ్చర్యపోయిన సునీత గారు, అంటే నువ్వు తెలుగు అమ్మాయివా? అమ్మా, నాకు తెలియలేదు, నువ్వు ఇక్కడ దానివే అనుకుని ఇక్కడ లాంగ్వేజ్లోనే మాట్లాడాను. ఎందుకు తల్లి ఇక్కడ కూర్చున్నావు, నీతో పాటు ఎవరూ రాలేదా, నువ్వు తెలుగు అయితే ఇక్కడ ఏం చేస్తున్నావు అని రకరకాల ప్రశ్నలు వేస్తారు. లంచ్ బ్రేక్లో ఇంటికి వచ్చేసిన విరాట్కి ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా కనిపిస్తుంది. ఒక్కోసారి వంటగదిలో తొంగి చూసి అక్కడ మెయిడ్స్ మాత్రమే ఉండడంతో నేరుగా తన గదికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చునేటప్పటికి కారులో నుండి దిగి లోపలికి వస్తూ కనిపిస్తారు సునీత గారు. రావడమే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న విరాట్ని ఆశ్చర్యంగా చూస్తూ, నాన్న విరాట్, నువ్వెప్పుడొచ్చావు నాన్న అని పూల సజ్జ హాల్లో ఉన్న టీపై మీదే వదిలేసి గబగబా విరాట్ దగ్గరికి వెళ్ళిపోయి అతని పక్కన కూర్చుని వండిన వంటలన్నీ కూడా ప్లేట్లో వడ్డించి ఆవిడే స్వయంగా విరాట్కి తినిపించడం మొదలు పెడతారు. ఎక్కడికెళ్ళావు మా అని తల్లి నుదుటిన ఉన్న బొట్లు చూసినా కూడా ఏం తెలియనట్టుగా అడుగుతాడు అతడు. నేనెక్కడికి వెళ్తాను కన్నా, మీ నాన్న నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండి బోర్ కొట్టి అలా శివాలయానికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోయింది కన్నా అంటారు. అవునమ్మా, మరి టిఫిన్ చేసావా అని సీరియస్గా అడుగుతాడు అతడు. అయ్ బాబోయ్, ఉపవాసం అంటే ఖచ్చితంగా కొడుకు తిడతాడని తడబడిపోతూ, టిఫిన్ ఏం లేదు కన్నా, ఫ్రూట్స్ తిని సరిపెట్టుకుంటానులే, ఈ రోజుకి ఎలానో లంచ్ టైం అయిపోయింది కదా, నాకు తినబుద్ధి కూడా కావడం లేదు అంటారు ఆవిడ. ఏంటి మామ్, మళ్ళీ ఉపవాసమా? ఎన్నిసార్లు చెప్పాలి, ఆ దేవుడు మనల్ని కడుపు మార్చుకుని మరీ పూజించమని చెప్పడం లేదు కదా, మరి ఎందుకు నీ కడుపుని హర్ట్ చేస్తావు? ఒక్కొక్కసారి గ్యాస్ ఫామ్ అయ్యి డైజెషన్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుందని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా
అని కోపంగా అంటాడు. అది కాదు కన్నా, ఈరోజు ఏకాదశి చాలా మంచి రోజు. నువ్వు మీ డాడీ బాగా హ్యాపీగా ఉండాలి అని, మీ బిజినెస్లో ఎప్పుడూ చక్కగా ఉండాలని ఉపవాసం ఉన్నాను అంటారు ఆవిడ. దానికి అతడు, నువ్వు పూజలు పునస్కారాలు చేస్తే నేను బిజినెస్ స్టార్టప్లో ఉంటుందా? మా కష్టంతోటి పైకి రావాలి మా అమ్మ. కానీ ఎందుకు మామ్ ఇలా చేయమని మేము ఏమైనా చెప్పామా? ఏంటో నువ్వు ఒక్కొక్కసారి చాలా మెచ్యూర్గా ఆలోచిస్తావు, కానీ ఇలాంటి సిల్లీ థింగ్స్ మాత్రం చేసి చిరాకు రప్పిస్తావు అని కోపంగా చెప్పేసి, అప్పటికే తన తల్లి తను తినేదానికన్నా ఎక్కువ తినిపించడంతో ఇక చాలు అన్నట్టుగా తల్లి చేతిని ఆపేసి నేరుగా గార్డెన్లోకి వెళ్ళిపోతాడు. దాంతో ఆవిడ బాధగా, ఈ తల్లి బాధ, ఆకలి అర్థమవుతున్నప్పుడు మనసులోని మాట కూడా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు విరాట్? నీ తోటి వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్ల పాపలతో చక్కగా కాపురాలు చేసుకుంటుంటే నువ్వు మాత్రమే ఇలా ఉన్నావు. నాకు మాత్రం ఉండదా? నా కొడుకు పిల్లలతో ఆడుకోవాలని, తన భార్య పిల్లలతో సంతోషంగా ఉంటే చూడాలని అని అనుకుంటూ బాధగా నిట్టూరిస్తారు. హే భూమి, ఏమైందే? నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావంట కదా? కింద ఆడవాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విని నేను తొందరగా వచ్చేసాను. అందుకని నేను ఎక్కడికి వెళ్ళొద్దు, రూమ్లోనే ఉండొచ్చు అన్నా. నువ్వు విన్నావా నా మాట అని తనతో పాటు తీసుకువచ్చిన కోకోనట్ వాటర్ పట్టిస్తూ చిరుకోపంగా మందలిస్తుంది హాసిని. ఎన్ని రోజులను రూమ్లో ఉంటాం హాసిని? నాకే చిరాగ్గా అనిపించి ఫ్రెష్ ఎయిర్ కోసం అలానే గుడికి వస్తే ప్రశాంతంగా వస్తుంది అని ఇలా వచ్చాను. అయినా నాకేం కాలేదులే, నువ్వేం కంగారు పడకు అంటుందామె. ఎందుకు భూమి, జరిగిన విషయాన్ని పదే పదే తలుచుకుని బాధపడతావు? జరిగిందేది మన చేతుల్లో ఉండదని నీకు తెలుసు కదా. అలానే ఆ ఊరితోనే నీ గతం మొత్తం వదిలేయమని అప్పుడే చెప్పి ఇక్కడికి తీసుకువచ్చాను. ఇంకా అదే తలుచుకుంటూ ఇలా ఉంటే ఎలా భూమి అని బాధగా అంటుంది. హాసిని, అలాంటిదేమీ లేదే, నేను నార్మల్గానే ఉన్నాను అని పెదవులు పలుకుతున్నా తన కళ్ళల్లోని బాధ కన్నీళ్ల రూపంలో బయటపెట్టేస్తుంది. ప్లీజ్ భూమి, ఎన్ని రోజులని ఇలానే ఉంటావు? నా కోసమైనా, పోనీ ఆ పిచ్చివాడి కోసమైనా మరి నువ్వు నార్మల్గా ఉండవే. నువ్వు ఇలా ఉంటే మేము తట్టుకోలేకపోతున్నాం. ఎప్పుడు నవ్వుతూ ఉండే నువ్వు ఇలా శోకదేవతలా ఉంటే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా అని హాసిని అనగానే తనని గట్టిగా హత్తుకుని తన మనసులోని బాధ అంతా తీరేలా ఏడుస్తుంది. హాసిని కూడా తన మనసులోని బాధ బయటకు పోతేనే భూమి ప్రశాంతంగా ఉండగలదని ఏడవనించినంతసేపు ఏడవనించి ఆఖరికి గుడి మూసే టైం వరకు గుడిలోనే ఉండిపోతారు ఇద్దరూ కూడా. ఈ లోపల సందీప్ కొత్తగా చేరిన రూమ్కి కావాల్సిన లిస్టుతో పాటు వాళ్ళ ముగ్గురు స్టే చేస్తున్న రూమ్కి కావాల్సిన అత్యవసరమైన లిస్టును సమకూర్చి వాటిని జాగ్రత్తగా రూమ్లో భద్రపరిచి గుడికి వచ్చేటప్పటికి టైం ఆల్మోస్ట్ 5. అప్పటికీ కూడా ఇద్దరూ మౌనంగా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నట్లుగానే ఉండడంతో ఇద్దరినీ చూసి డీప్గా నిట్టూరిస్తాడు. దాంతో అతడే వాళ్ళిద్దరినీ మార్చాలని, ఏంటే దయ్యాల్లారా, ఇంకా మీకు ఇంటికి వచ్చే ధ్యాస లేదా? లేకపోతే ఇది మన హైదరాబాద్ అనుకుంటున్నారా? ఇది బెంగుళూరమ్మా, బెంగుళూరు. ఆల్మోస్ట్ 4 దాటితేనే చలి చంపేస్తుంది. ఇప్పుడు 5, మనం ఇంటికి వెళ్ళేటప్పటికి 6 అవుతుంది. అప్పుడు దారిలో జలుబు వచ్చిన కోతిలా నిలుక్కుపోకుండా ఉండాలంటే ఇప్పుడు వెళ్ళిపోవడమే బెటర్. కాబట్టి మీరు ఇంటిబాట పడితే మేము తమరి సేవలో మూలుగుతాం అని వంగి మరీ సలాం చేస్తుంటాడు. సందీప్ ఎక్స్ప్రెషన్కి చిన్నగా నవ్వేస్తుంది భూమి. పోరా పండుకోతి, నువ్వే పెద్ద పండుకోతిలా నిలుక్కుపోయి ఉంటావు. దారిలో మేమేమీ అలా అవ్వం గానీ డ్రైవ్ చేసేది నువ్వే కాబట్టి నువ్వే జాగ్రత్తగా వస్తే బాగుంటుంది అని సందీప్ డ్రైవింగ్ పొజిషన్ తీసుకుంటే మధ్యలో భూమిని కూర్చోబెట్టి లాస్ట్లో హాసిని కూర్చుంటుంది. దారంతా కూడా సందీప్ ఇంకా హాసినీలు కీచులాడటంతోనే భూమిని నార్మల్ చేసే ప్రయత్నం చేస్తారు. మరొక గంటకు సందీప్ అన్నట్టుగానే చలికి గడగడా వణుకుపోతూ ఫ్లాట్లో తేలిన అమ్మాయిలిద్దరూ కూడా వెంటనే తమ స్వెటర్స్ వేసేసుకుంటారు. ఇద్దరికీ వేడివేడిగా కాఫీ తీసుకొచ్చేస్తాడు సందీప్. ఏంటి పండుకోతి గారి కజిన్ సిస్టర్ గారు, డ్రైవింగ్ నేను చేసినా మీరెందుకు వణుకుతున్నారు అని వెటకారంగా అడుగుతారు. పోరడానికి, నువ్వు అసలు మనిషివేనా లేకపోతే గ్రహాంతరవాసి కప్పవా? అయ్య బాబోయ్, ఆ చలేంట్రా బాబు, నువ్వు డ్రైవింగ్ చేసినా కూడా అంత ఫిట్గా ఎలా ఉన్నావురా స్వామి అని అంటూనే
హాట్ కాఫీని కడుపులో పోసి నెమ్మదిగా చలిని తగ్గించుకునే పనిలో పడుతుంది హాసిని. లంచ్ చేసేసి ఆఫీస్కి వెళ్దాం అనుకున్న విరాట్ ఆ ప్రయత్నం మానుకుని ఇంటి దగ్గర నుంచే రావుగారికి వర్క్ని స్టాఫ్ అందరికీ అలర్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆ హాఫ్ డేని ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. ఈవినింగ్ వరకు ఫోన్తో టైంపాస్ చేసి అలానే కొత్త గేమ్స్ డిజైన్ చేయడానికి తను ఆల్రెడీ చేసిన వాటిని మరొకసారి రీచెక్ చేసుకుంటూ ఎక్కడ ఏది ఎలా ఉపయోగించాలా అని మైండ్లో ఒక ప్లాన్ గీసుకుంటూ ఈవినింగ్ వరకు గడిపేస్తాడు. ఈవినింగ్ తల్లి ఇచ్చిన స్నాక్స్ ఇంకా కాఫీ తీసుకుని 7 అయ్యేటప్పటికి టిప్ టాప్గా రెడీ అయ్యి తను ఎప్పుడూ వెళ్ళే పబ్లో పడతాడు. విరాట్ వెళ్ళడం చూసిన సునీత గారు మాత్రం, స్వామి వీడికి మంచి దారిని ప్రసాదించడానికి ఇంకెంతకాలం మమ్మల్ని ఇలా బాధ పెడతావు స్వామి అని బాధగా అనుకుంటూ తన భర్తకు డిన్నర్ ప్రిపేర్ చేసేసి ఆయన కోసమే ఎదురు చూస్తూ కూర్చుంటారు. టీనాని హర్ట్ చేసేసిన దగ్గర నుంచి పబ్ వైపు రావడం మానేసిన విరాట్ ఆల్మోస్ట్ 15 డేస్ తర్వాత పబ్లో కనిపించగానే అమ్మాయిలందరూ కూడా పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ విరాట్ రావడంతోనే తన చుట్టూ చేరిపోతారు. వాట్ బేబీ, ఎందుకు నువ్వు ఈ 2 వీక్స్ రాలేదు? నీ మీద నేను ఆల్మోస్ట్ బెంగ పెట్టేసుకున్నాను తెలుసా అని ఒక మినీ పాప అంటుంది. నువ్వు బెంగ పెట్టుకున్నావేమో, నేను ఆల్మోస్ట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యే పొజిషన్కి వచ్చేసాను విరాట్ కోసం. రోజు క్రై చేసేదాన్ని తెలుసా అని ఒక షార్ట్ పాప అంటుంది. ఓ ఐఎమ్ వెరీ సారీ గర్ల్స్, నేను నాకున్న వర్క్ ప్రెజర్తో పబ్కి ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను. ఇంకొక 15 డేస్ ఆగిందంటే ఇక నేను ఫుల్ ఫ్రీనే. 1 మంత్ వరకు అప్పుడు మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు కూడా ఓ విరాట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అక్కడికక్కడే మినీ పాప విరాట్ బుగ్గకి ముద్దు పెట్టేసి విరాట్ చేయి నేరుగా తన నడుము మీద వేసేసుకుని డ్యాన్సింగ్ ఫ్లోర్కి తీసుకెళ్ళిపోతే ఆల్మోస్ట్ పాపలందరూ కూడా విరాట్నే ఫాలో చేస్తూ డ్యాన్సింగ్ ఫ్లోర్ మీద తేలుతారు. ముసుగు తనుతుండి మనుషుండి వాడిలో నా వేడి ఉంటే యా యా యా, ఎదురుపడి ఎగబడి పడతా వాడితోనే ఆడుకుంటే యా యా యా, జంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది ముద్దైనా, జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా సై సై అంటూ ఆల్మోస్ట్ ఆడపిల్లలందరూ కూడా విరాట్ని మధ్యలో నిలబెట్టి తనకు నచ్చినట్టుగా డ్యాన్స్ చేసి దానిని ఎంజాయ్ చేస్తూ విరాట్ చేసి ఆఖరికి అమ్మాయిలందరి ముందు లిప్ లాక్ చేసి విరాట్ని రెచ్చగొట్టి మరీ రూమ్లోకి తీసుకుని వెళ్ళేలా చేస్తుంది ఆ మినీ పాప. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అంటూ పెద్ద గొంతుతో పూజ చేస్తున్న సందీప్ గొంతుకి నిద్ర చెడి లేచిన హాసిని నిద్రమొహంతోనే బయటకు వచ్చి చూసేటప్పటికి శ్రద్ధగా ముగ్గురికి ఫైల్స్ కూడా పూజ చేస్తూ కనిపిస్తాడు అతడు. రేయ్ నీ అబ్బా, పూజ చేయాల్సింది మేమురా, మేము పూజ చేస్తుంటే నువ్వు పక్కన నిలబడి హారతి ఇంకా ప్రసాదం అందుకోవాలి, కానీ ఇలా మా రోల్ని నువ్వు తీసుకుని ఇలా నిద్ర చెడగొట్టే గేదె గొంతు వేసుకుని అరవాలేంట్రా అని విసుగ్గా అరుస్తుంది హాసిని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. అలానే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.